జగన్ పై ఫైర్ అయ్యారు చంద్రబాబు. రాష్ట్రాన్ని జగన్ దోచుకున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే ఏపీని డ్రగ్స్ కు అడ్డాగా మార్చారన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. మోసాలు దిట్ట ఈ జలగా. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి? యువత మేలుకోండి మొత్తం చేస్తానని చెప్పాడా లేదా? జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? మీకు ఇచ్చాడా? మీకు 5 ఏళ్ళు అయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ రాలా. వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇంకా రెండోది నేను అడుగుతున్న, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడా లేదా? పెట్టాడా డిఎస్సి? ఇప్పుడు పోతూ పోతూ ఇప్పుడు డిఎస్సి పెడతానంటాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఆయన మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆయన పక్కనుండే దొంగలు వేల కోట్ల రూపాయలు దోచేయాలి. మీకు మాత్రం 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో ఉద్యోగం, అంతే కదా, మటన్ కొట్లో ఉద్యోగం. అంటే ఇదేనా మన జీవితాలను మిమ్మల్ని అడుగుతున్నా? 60 రూపాయలు వసూలు చేసే జే బ్రాండ్ ఇప్పుడు 200 రూపాయలు చేశాడు. కల్తీ మద్యం ఇష్ట ప్రకారం రేట్లు పెంచారు. ఇంకో పక్క సరసమైన ధరకు గంజాయి వదిలిపెట్టాడు. మన రాష్ట్రంలో గంజాయి పంట అఫిషియల్ పంట అయిపోయింది, అవునా కాదా? కిరాణా కొట్లో దొరుకుతా ఉందా లేదా గంజాయి? ఎక్కడైనా దొరుకుతా ఉంది. అంటే ఏంటి రాష్ట్రం అంటే? యువతని పెడుదారిన పట్టించే మార్గం తీసుకొచ్చారు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మన రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భూమి మీద కన్నుబడింది. 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 500 కోట్లు కొట్టేయాలని వీళ్ళ బావమరిది ఉంటే, వీళ్ళ బావ ఉంటే ఆ బావ ద్వారా టెండర్లు పెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చేసింది కియా మోటారు తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పించి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తే అక్కడ భూమి కొట్టేసి 10,000 కోట్ల రూపాయలు దోచుకోవాలనుకున్న వ్యక్తి, స్కాముల్లోనే స్కాములు చేసిన వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లేమోర్ మైన్స్ నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నువ్వు బతికుండాలి, నీకు పని ఉంది అని ప్రాణదానం చేసిన విషయం అది. ఆ రోజు కూడా నేను భయపడలా, అధైర్యపడలా. కానీ ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏ త్యాగానికైనా మేము సిద్ధమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అప్పుల అప్పారావు. 12 లక్షల కోట్ల రూపాయలు. అదే మరి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కేంద్ర సహకారం లేకపోతే ఇక్కడ పనులు అవ్వడం కూడా కష్టం. అమరావతి సర్వనాశనం అయిపోయింది, పోలవరం విధ్వంసమైంది, పెట్టుబడులు పరారైపోయినాయి, యువత భవిష్యత్ అంధకారమైంది, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ అంతా మీ దగ్గరికి వస్తున్నాం. యువత ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు. ముగ్గురం కలిసాం. కొంతమంది నన్ను అన్నారు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని, కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ
ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు. కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్ల కోసం కాదు, ఎవరెన్ని సీట్లు కాదు, అందరూ సమానం. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరం కలిసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.